హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్, మనమైతే ఇప్పుడు పురాతన కాలం నుంచి ఉండేటటువంటి ఒక ఆలయ దర్శనానికి అయితే బయలుదేరాం. గైస్, ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది అనుకుంటున్నారా? విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడిలావా గ్రామం దగ్గరలో ఉండేటటువంటి ఈ ఆలయానికైతే మనం ఇప్పుడు బయలుదేరాం. ఇదిగో చూసారు కదా, ఆ వే బోర్డు నుంచి కొంచెం ముందుకు వచ్చిన వెంటనే కుడి చేతి వైపుగా తిరిగితే ఇలా ఉంటుంది. ఇంతకీ ఏ ఆలయం చెప్పలే కదా, శ్రీ రంగనాథేశ్వర స్వామి ఆలయం అంటారు, నారాయణేశ్వర స్వామి ఆలయం అంటారు, మహాకాళేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. ముగ్గురు దేవుళ్ళు కూడా ఒకే దగ్గర ఉండటం అనేది విశేషం. ఇంకా ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ మొట్టమొదటిగా మనకి విఘ్నేశ్వరుడు ఆలయం అయితే ఉంటుంది. ముందుగా మనం విఘ్నేశ్వరుడిని అయితే కనుక దర్శించుకుందాం. ఇదిగోండి, పక్కనే చిన్న రాతితో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడు కూడా ఉంటారు. ఇది వెలిసిందా లేకపోతే మన పెద్దవాళ్ళు పెట్టారా అనేది అయితే మనకు తెలియదు, కానీ పైన ఉండేటటువంటి ఆలయానికైతే ఇక్కడ మెట్ల మార్గం ఉంటుంది. ఇదిగోండి, ఇదేది కూడా మన పెద్దవాళ్ళ నిర్మాణం అయితే కాదు, మన పూర్వీకుల నిర్మాణం అయితే కాదంట. రాజుల కాలం నాటి వాళ్ళు 3000 సంవత్సరాల క్రితం నాటి వాళ్ళు ఈ నిర్మాణం అనేది మన వాళ్ళు గుర్తించారు. ఇదిగోండి, ఈ ఆలయంలో సింహాద్రి అప్పన్న ఈ విధంగా మనకి దర్శనమిస్తారు. ఇంకా ఈ విఘ్నేశ్వరుడి ఆలయంకి పక్కన ఉండేటటువంటి ఈ పొదలలో ఒక ఆలయం కూడా ఉందండి. ఇది కూడా ఈ మధ్యకాలంలోనే వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు కూడా ఎవ్వరికీ తెలియని ఈ ఆలయం అయితే ఈ మధ్యకాలంలో మన వాళ్ళు గుర్తించారు. రహస్య మార్గంలో ఉండేటటువంటి రాజులు అప్పటి కాలంలో రహస్య మందిరం అని మన పెద్దవాళ్ళు గుర్తించారు. ఇంకా ఈ పైకి వెళ్తుండగా ఇందాక మీకు చూపించినటువంటి మెట్ల మార్గం ఏదో ఉందో అదేవిధంగా ఇటువైపు నుంచి మనం వెహికల్స్లో వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. ఇంకా ఈ ప్రకృతి మధ్యలోని 3 కొండల మధ్యలో వెలిసినటువంటి ఈ దేవతల్ని చూడాలనుకుంటే కనుక ఈ విధంగా రావాలి. ఇంకా ఈ ప్రకృతిని అంటే ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. పైకి వచ్చిన వెంటనే ఇలా కుడివైపున హనుమంతుడి యొక్క విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుంది. అంతేకాదండి, ఈ ఆలయానికి మరో పేరు కూడా ఉంది, బోతుల కైలాసం అని కూడా అంటారంట. ఇదిగోండి, దుర్గాదేవి అయితే ఇక్కడ ఉంటారు. ఇదిగోండి, ఈ హౌస్లోనే, ఈ ఇంటిలోనే మన స్వామిమాల వేసుకున్న వాళ్ళు కానీ ఇలా అందరూ కూడా అందులో ఉండటానికి అనమాట. ఇందాక చూపించే మెట్ల మార్గం నుంచి వచ్చినట్లయితే ఈ విధంగా వస్తారు. ఇదిగోండి, అక్కడ పుట్టు ఉంది. ఇక్కడ చాలా నేచర్ అంటే మామిడి చెట్లు, పనస చెట్లు, ఇంకా గన్నేరు పూల చెట్లు ఇంకా చాలా ఉన్నాయి అనమాట. నేచర్ అంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదండి, ఇక్కడ శేషనాగు కూడా ఉందంట. ఆ శేషనాగు ఏదైతే ఉందో పరమేశ్వరుని సేవిస్తూ ఉంటుందంట ఎప్పటికప్పుడే. ఇదిగోండి, ఈ విధంగా అయితే వచ్చి అందరూ కూడా పలహారాలు తెచ్చుకొని ఇక్కడే సేద తీరి దేవుని దర్శించుకొని అయితే వెళ్తారు. ఇదిగోండి, రంగనాథేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే ఈ మార్గంలోని ఎదురుగుండా ఉండేటటువంటి ఈ కొండకి ఏదైతే ఉందో ఇక్కడ సింహాద్రి అప్పన్న పాదాలు ఉంటాయని అంటారు. దానికి మార్గం వేరే దగ్గర నుంచి ఉంది. ఇదిగోండి, రంగనాథేశ్వర స్వామి ఆలయానికి అయితే ఈ విధంగా వెళ్ళాలి. ఈ పూజలు అయితే పొద్దున్నే అయిపోతుంటాయి. మేము వచ్చిన టైంకి అయితే కనుక ఈ విధంగానే దర్శనం అయింది. ఇదిగోండి, గరికి మంత్రుడు ఇందులో చిన్న విగ్రహం అయి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా రంగనాథ స్వామి అయితే దర్శనం మనకి ఈ విధంగా దొరికింది. ఇంకా కార్తీక మాసంలో ఇక్కడ వనభోజనాలు చేసినట్లయితే ముక్తి లభిస్తుందని చెప్పి భక్తుల యొక్క నమ్మకం.
ఈ కొండ మీద నుంచి చూస్తే నేచర్ అంతా కూడా ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఆదివారం సోమవారం అయితే చాలా ఎక్కువ మందే వస్తారు. ఎందుకంటే ఈ విధంగా వనభోజనాలు అయితే జరుగుతాయి. ఇంకా ఇలా వెళ్ళగా మహాకాళేశ్వర స్వామి ఆలయం అని చెప్పాను కదా, అదైతే నేను పైకైతే వెళ్ళలేకపోయాను, కానీ మీకైతే ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా. ఇది కూడా ఎప్పటి నుంచో ఉందంట పైన, కానీ ఈ మధ్య కాలంలోనే ఇది వెలుగులోకి అనేది వచ్చింది. పైన శివలింగం ఉంటుందన్నమాట. ఇదిగోండి పైకి వెళ్తే నారాయణేశ్వర స్వామి ఆలయం. ఇదిగోండి ఈ సెలయేరు అనేది ఎక్కడ నుంచి ప్రవహిస్తుందో ఎలా వస్తుందో ఇప్పటికీ కూడా ఎవ్వరికీ తెలియదంట. ఇప్పటికీ ఎవరు కనుగొనలేకపోయారు. ఇంకా నేను మీకు చెప్పాను కదా ఇక్కడ శేషనాగు ఉందని చెప్పి. ఎప్పుడూ కూడా ఈ పైన ఉండేటటువంటి శివలింగాన్ని అయితే సేవిస్తూ ఉంటుందంట. ఎప్పటికప్పుడు మన పూజారులకు కానీ భక్తులకు కానీ కనిపిస్తూ ఉంటుందంట. ఇంకా లోపల ఉండేటటువంటి శివలింగంలో ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఎలా వెలిసారంటే ఉసిరిక రూపంలో, ఉసిరికాయ ఉండేటటువంటి రూపంలో అయితే వెలిసారు. పూర్వం ఇక్కడంతా కూడా దేవతలు ఉండేవారని చెప్పి మన పెద్దవాళ్ళ పూర్వీకులు గుర్తించినటువంటి ఈ ప్రదేశం అన్నమాట. ఇదిగోండి ఇందాక నేను చెప్పాను కదా విష్ణుపాదాలు శ్రీచక్రం అని, దానికి మార్గం ఇది. కానీ ఈ చుట్టుపక్కల మాత్రం అసలు భక్తులనాలో లేకపోతే ఏంటనేది నాకు తెలియదు, కానీ పరిసరాలు అయితే మాత్రం అంత శుభ్రంగా అయితే మాత్రం ఏ విధంగా కూడా లేదు. ఇది యాజమాన్యం ప్రాబ్లమా లేకపోతే ఈ మెయింటెనెన్స్ కోసం ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనేది మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఆలయాన్ని ఇంకా కొంచెం బాగా డెవలప్ చేసి ఉంటే బాగుంటుంది గైస్. ఇంతకన్నా మనకి ఇంకేం తెలియదు కాబట్టి ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.